వెల్కమ్ టు ఫోర్సైస్ టీవీ. నేను మీ భావన. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలాంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయని తెలుసుకోవడంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ తెలంగాణ శ్రీ కోలెన్ శంకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఫైన్, చాలా బాగున్నా. శంకర్ రెడ్డి గారు, మీ గురించి చెప్పండి. మొదటి మీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు పెట్టారో, అది కూడా బీజేపీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? నేను వాస్తవంగా బాల్యం నుండే, ఒక విద్యార్థి దశ నుండే, బాల్యం నుండే నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తను. ఒక స్వయం సేవకుడిని. నేను స్వయం సేవకుడిగా కొనసాగుతూ ఆర్ఎస్ఎస్లో ప్రథమ వర్ష పూర్తి చేసుకొని ఆర్ఎస్ఎస్కు ఒక అత్యంత ఆత్మీయ కుటుంబ సభ్యుడిగా ఒక ముఖ్య శిక్షక స్థాయి వరకు ఎదిగిన నన్ను భారతీయ జనతా పార్టీలో 1987లో నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. సుమారు 37 సంవత్సరాలు అవుతోంది భారతీయ జనతా పార్టీలో నేను పనిచేస్తూ. అంటే భారతీయ జనతా పార్టీలో ఎందుకు వెళ్ళానంటే, నా జీవిత కాలం నుండే నేను ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ తప్ప మరొక రాజకీయ పార్టీ వైపు కానీ మరొక రాజకీయ పార్టీలో కానీ ఎప్పుడు కూడా నేను చూడలేదు, పోవాలని కూడా ఆలోచన రాలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే పార్టీ పేరులోనే ఉంది భారతీయ జనతా పార్టీ. భారత జనతా పార్టీ అంటే భారతదేశ ప్రజల యొక్క పార్టీ బీజేపీ పార్టీ. కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే ఇతర రాజకీయ ఎంఐఎం పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంక ఇతర పార్టీలు కానీ కుటుంబ వంశ పరంపర పార్టీలు, కుటుంబాల వారసత్వ రాజకీయాలతో కొనసాగుతున్న పార్టీల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది, దేశ రక్షణ కరువవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ జాతీయవాదంతో, దేశభక్తితో, తల్లి భారతి కోసం పనిచేసేటువంటి బీజేపీలో ఉంటేనే దేశానికి సేవ చేసేటువంటి వ్యక్తులుగా నిర్మాణం అవుతానే భావనతోటే నేను బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. మీరు బీజేపీలో చేరే కంటే ముందు నుంచే మీకు బీజేపీ గురించి ఎలాంటి నేను ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా నేను బీజేపీకి అట్రాక్ట్ అయ్యాను. నేను దేశభక్తి నా ఇంట దేశభక్తిని అలవరుచుకున్నాను, జాతీయవాదాన్ని నిర్మాణం చేసుకున్నాను, తల్లి భారతీకి సేవ చేసే ఒక గొప్పతనం అని చెప్పి ఆలోచించే బీజేపీలో వెళ్ళాం. బీజేపీ అంటేనే దేశభక్తి పార్టీ, జాతీయవాద పార్టీ, ఈ తల్లి భారతదేశం కోసం సమర్పితం చేసేటువంటి, సర్వస్వాన్ని సమర్పించేటువంటి సంస్థగా భారతీయ జనతా పార్టీ నాడు పనిచేస్తూ ఉంది. వేలాది మంది కార్యకర్తలు తల్లి భారతి కోసం, దేశం కోసం సమిధలుగా మారిపోయారు. అలాంటి జాతీయవాద రాజకీయ పార్టీల్లో చేరడం అంటే పూర్వజన సుపుత్రం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మహారాష్ట్రలో మన బీజేపీ జెండా అయితే ఎలక్షన్స్ అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో అయితే గెలిచి సాధించామని చెప్పుకోవచ్చు. మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు దీని గురించి? భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో బీజేపీ ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి కార్యకర్త, ప్రతి పోలింగ్ బూత్ కమిటీ సభ్యుడు, బూత్ అధ్యక్షుడు మొదలుకొని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకుల వరకు ఒక పట్టుదలతో, ఒక ప్లానింగ్గా కష్టపడి, ఏదేమైనా మహారాష్ట్ర అనేది ఒక ఆర్ఎస్ఎస్ పుట్టినటువంటి కేంద్రంగా, ఆర్ఎస్ఎస్కు భావజాలంతో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో విజయం సాధిస్తే దేశ ప్రజల్లో ఒక జాతీయవాదాన్ని, దేశభక్తిని మరింత ముందుకు తీసుకుపోవచ్చని ఒక భావనతోని భారతీయ జనతా పార్టీ భావించి ఒక ప్రణాళికబద్ధంగా పనిచేసి విజయాన్ని సాధించిందని చెప్పి యావత్తు కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అయితే కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొంది నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వల్లనే, ఎన్డీఏ వల్లనే ఈ దేశానికి ఒక అభివృద్ధి జరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఒక విశ్వాసాన్ని ఈ మహారాష్ట్ర ఫలితాలతో మరింత మోడీ గారి పైన విశ్వాసం పెరిగింది. సో ఇదందరికీ కూడా రేపు భవిష్యత్తుకు ఢిల్లీ కావచ్చు, బీహార్ కావచ్చు, ఇంకెక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ జెండానే ఎగురుతుంది అనేటువంటి భావాన్ని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోయింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు, వీటిల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మనం ఎందుకు మద్దతు ఇవ్వకూడదని తెలంగాణ ప్రజలు ప్రశ్నించుకున్నటువంటి పరిస్థితిని మహారాష్ట్ర ఫలితాలు తీసుకొచ్చాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీ నియోజకవర్గం గురించి చెప్పండి. ఈ రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గం మాది.
మహేశ్వర్ నియోజకవర్గం అనేది 2009కి ముందు 75% నియోజకవర్గం పాత మలకపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. మీకు తెలుసు, పాత మలకపేట నియోజకవర్గం ఉన్నటువంటి భాగము ఆనాడు భారతీయ జనతా పార్టీ యొక్క శాసనసభ్యుడిగా, నాయకుడిగా నల్లు ఇంద్రసేనారెడ్డి గారు 1983లోనే భారతీయ జనతా పార్టీ యొక్క విజయం పరపరను మలకపేటలో కొనసాగించారు. అంటే మేము 1983 నుండి భారతీయ జనతా పార్టీని 3 సార్లు గెలిపించుకున్నాం. అలాంటి ఒక బలోపేతమైన కార్యకర్తలతో నిర్మాణమైనటువంటి, ఒక సిద్ధాంతపరంగా నిర్మాణమైన కార్యకర్తల సంఖ్యాబలాన్ని ఉన్నటువంటి పార్టీగా ఈనాడు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నది. మహేశ్వరం నియోజకవర్గంలో ఈనాడు కూడా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ 2 డివిజన్లు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు మీర్పేట, బడంగిపేట, మున్సిపాలిటీ జల్పల్లి, తుక్కుగూడలో కూడా ఈనాడు మీర్పేట, బడంగిపేటలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించింది. తుక్కుగూడలో మున్సిపల్ చైర్మన్ను సాధించాం. మా యొక్క జల్పల్లి మున్సిపాలిటీలో కూడా అనుకున్న పద్ధతిలో మా యొక్క సంఖ్యాబలం పెరిగింది. అదేవిధంగా ఒక ఎంపీపీ కందుకూరు, మహేశ్వరంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే నియోజకవర్గం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఎంతో బలమైన పార్టీగా, బలమైన శక్తి గలటువంటి సంస్థగా, ఒక బలమైన రాజకీయ పార్టీగా నిర్మాణమై ఉంది. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఎప్పటికైనా రాష్ట్రంలోని ఒక గట్టి పట్టుదలతో కార్యకర్తల యొక్క బలాన్ని ఉన్నటువంటి పార్టీ ఎక్కడైనా ఉందా అంటే మహేశ్వరం నియోజకవర్గంలో పునాదులు ఉన్నాయి. బూత్ స్థాయి నుండి అన్ని స్థాయిల్లో భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలోనే అత్యంత అధిక సంఖ్యలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు సభ్యుల్ని కలిగి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గంలో. మరి ఈసారి బీజేపీ ఎందుకు మన తెలంగాణలో ఎందుకు రాలేదు? సంవత్సరం కిందట మనకి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎంత పోటాపోటీగా 3 పార్టీలు కూడా చాలా హడావిడిగా, అంటే ఎవరికి తగ్గేది లేదు అని అంటూ కూడా చాలా ఈసారి అయితే ఎలక్షన్స్ చాలా మంచి ఒక పోటీ అయితే జరిగిందనే చెప్పుకోవాలి. మరి బీజేపీ అంత పోటాపోటీగా ఉన్నప్పటికీ కూడా సెంట్రల్లో అయితే మన బీజేపీ హవా చాలా ఉంది. కానీ తెలంగాణలో బీజేపీ హవా ఎందుకు రాలేదు? ఎందుకు గెలవలేకపోయాం? తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంచి పవనాలు నిర్మాణమై ఉండే, ఒక చక్కటి వాతావరణం కలిగి ఉండే, భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ప్రజలు కూడా భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నోరు తెరిస్తే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ 2 ఒకటే. 2 లోపాయికర ఒప్పందం కుదుర్చుకున్నాయి. లోపల ఒకటి, బయట ఒకటి తిట్టుకుంటా ఉన్నారు అని రోజు తప్పుడు ప్రచారం చేసి 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 ఈ యొక్క బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే ఒక భావనను తీసుకొస్తే ప్రజలేమో ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఒక సంకల్పంతో ఉన్నారు. బీఆర్ఎస్ను ఓడిస్తేనే తెలంగాణకు విముక్తి అనే భావనతో ప్రజలు నిర్మాణమైనారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ప్రచారం చేయడం, ప్రజలేమో ఈ యొక్క బీఆర్ఎస్ను రాజకీయంగా ఓడించాలి, ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనో లేదా ఇంకో పార్టీనో గెలిపించాలనే భావంతో ఉన్న సందర్భంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అనే ఒక ఏదైతే ఆరోపణలు చేసి ప్రజల మధ్యలో మాటి మాటికి ఈ యొక్క తప్పుడు ప్రచారం చేశారో కాంగ్రెస్ పార్టీ, దాంతో బీజేపీ వైపు ఉన్నటువంటి ప్రజలు బీఆర్ఎస్ను ఓడగట్టడానికి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్కు మద్దతు అంటే కేవలం ఈ యొక్క అంశం మీద మద్దతు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పాయో, ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు మహాలక్ష్మి పథకం కావచ్చు, ఈయన రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతన్నలకు రైతు భరోసా కావచ్చు, పెన్షన్లు, ఆసరా పెన్షన్ల పెంపు కావచ్చు, ఈ యొక్క వికలాంగుల పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర ఈ యొక్క బాలికలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామనే అంశం కావచ్చు, ఇవన్నిటి కూడా ఉచితాల వల్ల ప్రజలు అట్రాక్ట్ అయ్యి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్పి చెప్తా ఉన్నా. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 8 స్థానాలు గెలుపొంది శాసనసభ్యులుగా. 19 నియోజకవర్గాలు 2వ స్థానంలో వచ్చాం. అలాంటి భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా ఉందో మనకు అర్థమైంది. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి కొన్ని మాసాల్లోనే మీరు చూశారు, పార్లమెంట్ ఎన్నికలు వస్తే మోడీ గారి పైన, భారతీయ జనతా పార్టీ పైన
ఒక పూర్తి సంపూర్ణ విశ్వాసాన్ని నమ్మకాన్ని పెట్టి ఈనాడు 8 పార్లమెంటు స్థానాలను గెలిపించి ఇంకా 3-4 స్థానాల్లో రెండవ స్థానం నిలబడ్డది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో 76 లక్షల ఓట్లు బీజేపీకి వచ్చాయి పార్లమెంట్ ఎన్నికల్లో. 36% ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీకి వచ్చింది. బీజేపీ ఎక్కడ బలహీనం లేదు. ఈనాడు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఢీకొనే శక్తి దమ్ము భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల బలంతో ప్రజల యొక్క పక్షాన ప్రజల యొక్క ఆశీస్సులతో ఢీకొనేటువంటి దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉందనేది ఈనాడు ప్రజలు భావిస్తా ఉన్నారు. మనకి 4 సీట్లు ఇచ్చారు. 4 నుంచి 8 సీట్ల వరకు కూడా ఎంపీలు గెలవడం జరిగింది. మరి మహారాష్ట్రలో ఇంత కూటమి గెలిచిన తర్వాత మరి మన తెలంగాణలో ఉన్న ఎంపీలు కానీ ఎందుకు హవా చూపించట్లేదు? ఎందుకు వాళ్ళు ఎక్కడ కూడా ముందుకు రావట్లేదు అసలు? అంటే మనం మహారాష్ట్ర గెలిచి 4 రోజులే అవుతా ఉంది. 4 రోజుల్లోనే ఇంకెక్కడ రావాల్సిన అవసరం ఉంది? 4 రోజుల్లోనే మీరు చూశారు నిన్ననే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీ వెళ్ళి మన దేశ ప్రధాని గారిని కలిసి దేశ ప్రధాని గారిని ఈ దేశంలో 3వసారి ప్రధాని అయిన సందర్భంగా హర్యానా, మహారాష్ట్ర గెలిచిన సందర్భంగా వారిని అభినందించే సమావేశంలో మాట్లాడితే వెళ్ళి వారితో సంప్రదించి తెలంగాణకు అన్ని విధాలుగా ఆదుకోవాలి అని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కోరితే మన యొక్క దేశ ప్రధాని గారు ఏమన్నారంటే మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకొని మహారాష్ట్ర పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో మీరు పోరాటం చేయండి, తెలంగాణలో రాబోయే కాలం భారతీయ జనతా పార్టీది అని చెప్పి మోడీ గారు కూడా మనకు ఇతో చెప్పిన విషయం తెలుసు. కాబట్టి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఎమ్మెల్సీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంగా ఉధృతంగా పర్యటన చేయడం కోసం హైకమాండ్ యొక్క ఆశీస్సులను సంపూర్ణంగా ఉండాలని చెప్పి వారు కోరారు. అదేవిధంగా రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలపైన, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది గ్యారంటీలపైన, కాంగ్రెస్ పార్టీ యొక్క హామీలపైన పోరాటానికి కూడా యుద్ధాన్ని ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర పార్టీ. కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారులను తేవడం కోసం పునాదులు ఇప్పటి నుండే వేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాం. మరి ఈ సంవత్సరం పాటు ఉన్న ఈ కాంగ్రెస్ పాలనలో ఎలాంటి ఉపయోగాలు జరిగాయి? ప్రజలు ఎలా అంటే వాళ్ళకున్న సమస్యలు తీరాయి అంటారా? మరి ఇక్కడ చూస్తేనేమో ఒకవైపు రైతులు జైలుకి వెళ్ళడం జరుగుతుంది, రుణమాఫీలు అంటున్నారు, రైతులకి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా మన ఈ కాంగ్రెస్ ఒక ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి అనే అంశంపై కొత్త రీసెర్చ్లు అయితే మొదలు పెడుతున్నాయి. మరి ఈ సంవత్సరం పాలన కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉందో ఎలా ఉంది? ఈ పాలనలో ఎలాంటి ఉపయోగాలు జరిగాయి? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, గ్యారంటీలను పూర్తిగా పక్కన పెట్టారు. ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో, ఏదైతే కర్ణాటకలో ఈ యొక్క తప్పుడు హామీలను, తప్పుడు గ్యారంటీలను ప్రజల ముందల పెట్టి ఓట్లు వేయించుకున్నారు. అదే యొక్క తరహాను, అదే యొక్క ప్రణాళికను తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియమ్మ, ఖార్గే గారు అందరూ కలిసి ఈ ఉచితాలను ప్రవేశపెట్టి ఏదైతే బీఆర్ఎస్ మీద ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా ఉన్న కారణంగా ప్రజలకు ఉచితాలు, రైతన్నలకు ఈనాడు రుణభారం ఒక ఉరితాడైపోయింది. రైతన్నలు అప్పులు చేస్తే రుణమాఫీ చేస్తామన్న బీఆర్ఎస్ రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతన్నలు బగబగ మండి బీఆర్ఎస్ మీద కసితో ఉన్నారు. ఈ యొక్క రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వారందరూ కూడా వచ్చి మీకు రుణమాఫీ చేస్తాం, ఏకకాలంలో మేము చేస్తామన్నారు. నమ్మారు. రైతు భరోసా పథకాన్ని వేస్తామన్నారు. 10,000 కేసీఆర్ వేస్తే సంవత్సరానికి ఎకరానికి 15,000 వేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అదే కాదు, ఇళ్లల్లో గృహిణులు ఎవరైతే ఉన్నారో 18 ఏళ్ళు పూర్తయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహాలక్ష్మి పేరుతో నెలకు 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామన్నారు. మీకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. వారికి
నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిరుద్యోగ యువత అవుతున్నారో వారికి నెలకు 4,000 రూపాయలని నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. లేదు, చదువుకుంటున్నటువంటి బాలికలకు అయితే మహిళలకు బాలికలకు స్కూటీ ఉచితంగా వాహనాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ పచ్చి మోసం కాకుండా ఏందండి? ఈ విధంగా పేద ప్రజల ఇళ్లలో పెళ్ళవుతే తులం బంగారం ఇస్తున్నారు. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? అంటే ఇంత చెప్పి సన్నబియ్యం అన్నారు. ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో అని ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బీజేపీని కాదని ఓట్లు వేసి బీఆర్ఎస్ని ఓడించడం కోసం కాంగ్రెస్ను గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క పథకాలన్నీ కూడా ఇవన్నీ గాలికి వదిలేసి ప్రజల దృష్టిని మరల్చడానికే అనేక కొత్త సంఘటనలు తీసుకొస్తా ఉన్నాడు. మీకు తెలుసు, లగచర్ల ఇన్సిడెంట్ కావచ్చు, ఫార్మాసిటీని తీసుకొస్తున్నాడు. అక్కడ ఒకవైపు కందుకూరులో మహేశ్వరం నియోజకవర్గంలో నిర్మాణం అయ్యేటువంటి ఫార్మాసిటీని రైతులు వద్దని మేము 10 ఏళ్ళుగా మొత్తుకుంటే ఇప్పుడు దాన్ని రద్దు చేసి ఇక్కడ ఫ్యూచర్ సిటీ పెడతాను, అక్కడ కొడంగల్లోనేమో ఫార్మాసిటీ పెడతానని చెప్పి ఫార్మాసిటీని తీసుకపోతే రైతులు మా వ్యవసాయం కొనసాగేటువంటి పచ్చని పైరు వండేటువంటి మా భూములను తీసుకోకండి, మా భూములను తీసుకోకుండా ఆ ఫార్మాసిటీని ఇక్కడ పెట్టకండి అని చెప్పి పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయినా వినకుండా అక్కడ అగ్నిని రాజేసినటువంటి నాయకుడు మన యొక్క ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి తన సొంత నియోజకవర్గం రాజకీయ భిక్ష పెట్టినటువంటి, రాజకీయంగా ముఖ్యమంత్రిని చేసినటువంటి ఈ యొక్క కొడంగల్కి ఆయన పంగనామాలు పెట్టి ప్రజల ఆగ్రహానికి గురవుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. అదే కాదు, దాన్ని ఒకవైపు కొనసాగిస్తూ రెండో వైపు హైడ్రా అని ఒక డ్రామా తీసుకొచ్చాడు. హైడ్రా నన్ను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క అక్రమ నిర్మాణాలు జరిగినాయి, ఈ నాలాలు కబ్జాలైనాయి, చెరువులు కబ్జాలైనాయి. ఒకవైపు మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే మల్కాజ్గిరి నుంచి అప్పుడు కూడా ఇవన్నీ అక్రమ నిర్మాణాలు ఇవన్నీ జరిగినాయి. మరి ఎందుకు పోరాటం చేయలేను, ఎందుకు అడ్డుకోలేను అంటే ఆనాడేమో ఒక మాట, ఈనాడేమో రెండో మాట మాట్లాడుతూ ప్రజల్ని, పేద ప్రజల ఇళ్లను కూల్చి ఈనాడు పేద ప్రజల కడుపు కొట్టేటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలవబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి చరిష్మా రోజు రోజుకు ఈనాడే 60% చరిష్మా రేవంత్ రెడ్డి గారిది పడిపోయింది, గ్రాఫ్ పడిపోయిన కారణంగా ఈ యొక్క మూసి అనే ఒక ప్రక్షాళన కార్యక్రమాన్ని తీసుకున్నారు. మూసి ప్రక్షాళన కార్యక్రమానికి ఏమవుతుందంటే 1,50,000 కోట్ల రూపాయలతోని మేము దీన్ని శుద్ధి చేస్తాం, ప్రక్షాళన చేస్తాం, ఈ తాగునీరుగా నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మేమైతే ఒకటి స్పష్టం చేస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది, మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. కానీ మూసి ప్రక్షాళన పేరుతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను తీసుకొచ్చి కాంప్లెక్స్ కట్టిస్తాము, ఇది అతర నిర్మాణాలు చేస్తామని చెప్పి చేసే ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటున్నాం. పేద ప్రజలకు అన్యాయం చేయొద్దు, పేదల ఇల్లు కూల్చొద్దు, పేదలను ఆదుకోండి. మనం ఈనాడు రాజకీయాలు కొనసాగిస్తామంటే పేద ప్రజల్ని న్యాయం చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం, సంక్షేమాన్ని ఇవ్వడం కోసమే రాజకీయాల్లో ఉన్నాం. కాబట్టి మీరు ఇలాంటి ఒక నిర్ణయాన్ని సరిదిద్దుకొని మూసిని ప్రక్షాళన చేయాలంటే చేయండి. కానీ ఒకటి ఆలోచన చేయాలి, ఈనాడు హైదరాబాదు మన నగరం పుట్టి సుమారుగా 450 సంవత్సరాలు అవుతుంది. భాగ్యనగరం పుట్టి, భాగ్యనగరంలో ఈనాడు ఏదైతే నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే ఈ యొక్క భాగ్యనగరంలో ఉంది. హైదరాబాద్లో ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థ కావచ్చు, అన్నీ కూడా ఆనాడు ఉన్న 100 ఏళ్ల కింద ఉన్నటువంటి ఈనాడు ఇన్ఫ్రాస్ట్రక్చరే మనకు ఉంది. ముఖ్యమంత్రి గారు మీకు నిజంగా ఈ హైదరాబాదు ప్రజల్ని, భాగ్యనగరాన్ని మీరు బాగు చేయాలనుకుంటే భాగ్యనగరం మొత్తం మీరు ప్రక్షాళన చేయడానికి డ్రైనేజ్ వ్యవస్థను, రోడ్ల వ్యవస్థను, విద్యుత్ వ్యవస్థను అన్ని విధాలుగా బాగు చేయడం కోసం మీరు ప్రణాళిక రూపొందించండి, డిపిఆర్ అప్పుడు నిర్మాణం చేయండి. అప్పుడు భాగ్యనగర ప్రజలు ప్రతి ఎంపీ మీద, ప్రతి ఎమ్మెల్యే మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు అండగా విధంగా చూస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, విన్నవించుకుంటున్నాను మీకు.
కానీ మీకు ఆలోచన లేదు. మూసీలో 1,50,000 కోట్లు ఏదైతే వరల్డ్ బ్యాంక్ నిధులు ఇతర నిధులు వస్తాయో ఆ నిధులు దోసుకొని అయితే ఆర్ఆర్ ట్యాక్స్ మీకు తెలుసు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి యొక్క ట్యాక్స్ వసూలు చేసి మీ పార్టీ మీరు పంచుకునేటువంటి కుట్రలకు మీరు పాల్పడుతామని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇది గమనించాలి. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ సంవత్సర కాల పాలన పూర్తిగా వైఫల్యం చెందిపోయింది. ప్రజలు విసిగెత్తి అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏ ఎన్నికలైనా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూశారు, తెలంగాణలో ఒక్క హామీ అమలు చేయని ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రకి వెళ్ళి మనకు సరిహద్దు జిల్లాల్లో నేను తెలంగాణలో అన్ని ఇచ్చాను, నేను మహాలక్ష్మి ఇచ్చాను, ఉచిత విద్యుత్ ఇచ్చాను, రైతు రుణమాఫీ చేశాను, రైతులకు రైతు భరోసా ఇచ్చాను, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇచ్చాను, రైతు కూలీలకు 15,000 రూపాయలు ఇచ్చాను, ఇట్లా చెప్పుకుంటూ అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్రలో. కానీ మహారాష్ట్ర ప్రజలు ఛత్రపతి శివాజీ వారసులు, దేశభక్తులు, జాతీయవాదులు. ఈ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ యొక్క తప్పుడు ఆరోపణల్ని, తప్పుడు మాటల్ని, తప్పుడు చేతల్ని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి ఒక యుగ పురుషుడు లాంటి నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈనాడు ఒక మహా తుఫాన్ సునామీని మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమికి ఎన్డీఏను గెలిపించిన చరిత్ర మహారాష్ట్ర ప్రజలకు ఉంది. వారు నిజంగా మనము తల వంచి వారికి స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఇప్పుడు మనం కాంగ్రెస్ ని మనం కూడా ప్రశ్నిస్తున్నాం, ఇలాంటి హామీలు ఇచ్చారు, ఇలాంటి చేయలేదు, ఓకే నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఈ హైడ్రాన్ అయితే కొత్తగా తీసుకొచ్చారు, కానీ ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, టిఆర్ఎస్ వచ్చింది, బీజేపీ కూడా మనకి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి ఏవి కొత్తవి రాలేదు మనకి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు హైడ్రా అనేది అది కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు అక్రమ నిర్మాణాలపై అయితే ఇలాంటి రీసెర్చ్ అయితే కొత్త కాంగ్రెసే ముందుకు తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకు ఇంతవరకు కూడా, అంటే ఇన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎంతో మంది అధికారంలో ఉన్నప్పుడు ఎవరు దీన్ని ఎందుకు ముందుకు తీసుకురాలేకపోయారు? చూడండి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఉత్సాహవంతుడు రేవంత్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ఈ రాష్ట్రాన్ని మంచి చేస్తారని చెప్పి ప్రజలు భావించారు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు అంటా ఉన్నారు హైడ్రా అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు. నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని, అయ్యా ఈనాడు చార్మినార్ పక్కనే తలాబ్ కట్టా ఉంది, తలాబ్ కట్టా చెరువు మీ ఆయంలోనే మాయమైపోయింది, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి, ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఇదే కాదు, ఈ యొక్క మన జూబ్లీ హిల్స్లోనే మన చెరువు ఉంది, తిరుపతి రెడ్డి అన్న వాళ్ళ అన్నయ్య గారు కూడా ఇల్లు కట్టుకున్నారు ఏమ్మా. కాబట్టి మీరు అలాంటి ఒక ప్రాంతంలో ఎందుకు కూల్చివేతలు చేస్తలేరు? మీ అన్న కట్టుకున్నటువంటి బఫర్ జోన్లో కట్టుకున్నటువంటి ఎఫ్టీలో కట్టుకున్నటువంటి ఇల్లుని ఎందుకు కూల్చట్లేదు మీరు? ఇదే కాదు, ఇంకా ఏదైతే ఎంఐఎం పార్టీ చెరువులలోనే కళాశాల నిర్మాణం చేసింది, పాఠశాల నిర్మాణం చేసింది, విద్యా సంస్థలు కట్టింది, దందాలు చేస్తూ ఉంది. మరి మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం పార్టీ మీద ప్రేమ ఎక్కువ కాబట్టి వారికి ఓ సంవత్సర కాలం గడువు ఇస్తున్నామని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. ఇదేనా రేవంత్ రెడ్డి గారి యొక్క నీతి? ఇదేనా రేవంత్ రెడ్డి గారి పాలన? పేద ప్రజలకు ఒక తీరు, డబ్బున్నోళ్ళకు ఒక తీరు, ఈ మత శక్తులకు ఒక తీరు. ఇది న్యాయమా అని చెప్పి మేము బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు హైడ్రా పథకాన్ని తీసుకొస్తే మేమేమంటామంటే చెరువుల్ని వెంటనే నువ్వు మరమ్మతులు చేయి, చెరువులన్నింటిని కూడా నువ్వు ప్రక్షాళన చేసి కొత్తగా నిర్మాణం చేయి, చెరువులన్నీ కూడా శుద్ధి చేయి, చెరువులన్నీ కూడా ఇక్కడ ఆక్రమణకు గురైన అన్నిటిని కూడా తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకోండి, మీరు దాని ఇండ్లు ఉంటే అన్ని తొలగించండి. ఎందుకండి మీ ప్రభుత్వాలు కాంగ్రెసు బీఆర్ఎస్ఏ, మీకు నువ్వు కూడా ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుసో తెలియదు 2001లో. మరి రేవంత్ రెడ్డి గారు భిక్ష పెట్టే రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఉంటే మీరే పర్మిషన్లు ఇచ్చారు, మీ అధికారులే పర్మిషన్లు ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? మీరు అధికారుల మీద చర్యలు ఎందుకు లేవు? అధికారుల మీద చర్యలు తీసుకుంటే భయం ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. మీరే పర్మిషన్లు ఇస్తారు, మీరే ఒత్తిడి చేస్తారు, రాజకీయంగా మీరే బెదిరిస్తారు, అధికారులను పర్మిషన్లు ఇప్పింపజేస్తారు. చివరికి మళ్ళీ కట్టుకుంటే కూలగొట్టే బాధ్యత కూడా మీరే తీసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదనేది మా అభిప్రాయం. కాబట్టి హైడ్రా ఈ కబ్జాలకు గురైన చెరువుల్ని కాపాడాలి, ప్రభుత్వ భూముల్ని కాపాడాలి,
ఈ యొక్క శిఖం భూముల్ని కాపాడాలి, ఈ యొక్క ఇతరాతను కాపాడాలి తప్ప ఇలాంటి పేద ప్రజల జోలికొచ్చి పేదలను మోసం చేస్తామంటే భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. హైడ్రా నుంచి ఇప్పుడు ఎన్నో ఏరియాలోనూ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మొదలు పెట్టారు, కూల్చడం కూడా జరుగుతూనే ఉంది. అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే నిర్మించుకున్న వాళ్ళ ఇల్లులు కానీ వాళ్ళ స్థలాలను కానీ వాళ్ళు ఎంత ఎదుర్కొన్నా కూడా వినట్లేదు అసలు. హైడ్రా అనే ఈ కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి ప్రజలు నిజంగా చాలా భయంతోనే ఉన్నారు. ఎవరైతే అక్రమ నిర్మాణాలని చేపట్టిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా భయంగానే ఉన్నారు. బట్ ఎలాంటి అంటే ఒక పర్టికులర్ గా ఈ ఏరియాని అని ఏమైనా టార్గెట్ చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? చూడండి, పేద ప్రజలు ఆక్రమణ చేసిన వారు భయభ్రాంతులకు గురవుతున్నారు అనేటువంటి మాట వస్తూ ఉందో ఇది తప్పు. ఏదైతే పేద ప్రజలు హైదరాబాదు మహానగరంలో స్థలాలు కొనాలంటే ఎంతో భారంగా మారిపోయింది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా పేద ప్రజలు పొట్టకూడు కోసం, ఈనాడు వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ యొక్క జీవన కొనసాగింపు కోసం హైదరాబాద్కు వలస వచ్చి ఏ ప్రాంతంలో అయితే దళారులు తక్కువ ధరకు వస్తూ ఉంది కొనుక్కోండి అంటే చెప్పారు, అప్పుడు ప్రజలు డబ్బు పెట్టుకున్నారు, వాళ్ళ బంగారం తాకట్టు పెట్టుకున్నారు, బంగారం అమ్ముకొని కొన్నారు, ఊర్లలో పొలాలు అమ్ముకొని వచ్చి భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. అది పాపమా? నిన్న కాదు మొన్న కాదు కదా, ఇది 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఇల్లు కట్టుకుంటే కూడా కూలుస్తూ ఉన్నారంటే మరి మీరు మొద్దు నిద్రలో ఉన్నారా? మీ కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రలో ఉండేనా? మొన్నటిదాకా 2009 దాకా మీరే ఉన్నారు ఈ రాష్ట్రంలో, 2014 వరకు మీరే ఉన్నారు కదా. మరి ఏందండి మీరున్నప్పుడు ఒక రాజ్యాంగం, ఇప్పుడు ఒక రాజ్యాంగమా? కాబట్టి పేద ప్రజల జోలికి రావడం మంచిది కాదనేది బీజేపీ చెబుతా ఉంది. అందుకే బీజేపీ అనేక ఉద్యమాలు చేసింది ఈ యొక్క మూసి పరివాహక ప్రాంత ప్రజల కోసం, ఈ పరివాహక ప్రాంతాల కోసం, పేదల కోసం. ఒక రోజు నిద్రను 20 ప్రాంతాల్లో మా యొక్క పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర అగ్రనాయకులు 20 పాయింట్ల దగ్గర 20 బస్తీల్లో ఒకరోజు నిద్ర చేసి కూడా ఆ ప్రాంత ప్రజలకు ఒక భరోసా, ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తాజాగా వచ్చిన వార్త ఇప్పుడు మన లగచర్లదే ఉందని చెప్పుకున్నా. అక్కడ ఫార్మా కంపెనీని నేను అసలు నిర్మించాలనుకోలేదు, దీని మధ్యలో ఎవరో చాలా పెద్ద పెద్ద వాళ్ళని కావాలని ఇన్వాల్వ్ చేసి కూడా ఆయన ఒక పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా కుట్రలా, లేదంటే ఏదైనా పగలు ఉన్నాయా? అసలు నిజానికి బీఆర్ఎస్ ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? కేటీఆర్ గారి పాత్ర కూడా ఉంది అనుకుంటూ కూడా మనకి అరెస్ట్ వరకు కూడా వెళ్ళింది. మరి ఇలాంటి కోణంలో ఇప్పటి వరకు ఇంకా ఏది ఒక విశ్లేషించిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఫైనల్ అవ్వలేదు. అసలు ఈ కుట్ర పొందింది ఎవరు అన్నది కూడా తెలియలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా అక్కడ రైతులకి హాని చేయాలని అనుకుందంటారా, లేకపోతే ఫార్మా కంపెనీని ఎప్పటి నుంచో వాళ్ళకున్న అక్కడ ఎకరాలు ఏదైతే ఉందో గవర్నమెంట్ కున్న ప్రభుత్వ స్థలాలు ఎకరాలు ఎంత ఉందో సో అంతవరకే కాకుండా ఇంకా 1350 ఎకరాలు ఇంకా ఎక్కువగానే సేకరించి మరి ఫార్మా కంపెనీ అని చెప్పేసి అన్నప్పటి నుంచి కూడా 15 రోజుల వరకు కూడా స్పందించని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లాస్ట్ కి రైతులు అరెస్ట్ అయ్యి ఎంతో వాళ్ళు ఇబ్బందులు పాలైన తర్వాత ఎంతో వాళ్ళ భయాందోళన, అంటే లగచర్ల అంటే ఒక భయపడే ఒక స్థలంగా ఒక ఊరిలాగా మారింది. దాని తర్వాత ఎందుకు ఇలాంటివి బయటికి వచ్చాయి? అది నేను ఫార్మా కంపెనీని నిర్మించట్లేదు ఇంకేదో అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. అసలు దీని వెనకాల నిజమేంత? చూడండి, ఈ లగచర్ల అంశం అనేది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్నటువంటి సమస్య. ప్రభుత్వం పేద ప్రజలకు, రైతులకు అన్యాయం చేస్తూ దౌర్జన్యంగా భూములను లాక్కుంటామంటే ఏ రాజకీయ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా పోరాటం చేయడానికి కోసం ముందు వరుసలో ఉంటుంది. మా అక్క, మా పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ ప్రాంతం అది. అలాంటిది భారతీయ జనతా పార్టీ ఎందుకు ఊరుకుంటుంది? ఎన్నికల్లో మేము చెప్పాం, లగచర్ల రైతులకు మీ ప్రభుత్వం మీ భూములను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటే చూస్తూ ఊరుకోము, మీకు అండగా నిలబడతాం, మీ భూములు కాపాడుతాం, మీకు రక్షణగా ఉంటామని మేము హామీ ఇచ్చాం. కాబట్టి మేము మద్దతు ఇస్తా ఉన్నాం ఈ లగచర్ల రైతులకు. రెండోది, ఇందులో కేటీఆర్ గారి హస్తం ఉందా, లేకపోతే కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వచ్చిందా రాలేదా అంటే, ఒకవేళ హస్తమే ఉంటే కుట్రలే ఉంటే దమ్ముంటే అరెస్ట్ చేయి. నువ్వు ఎవరు భాగస్వామి ఉందో, ఎవరు కుట్రలు ఉన్నాయో, ఎవడైతే ఈ కుట్రలను ప్రోత్సహించారని చెప్పి మీకు సాక్ష్యాలు ఉన్నాయో అలాంటివి ఉంటే మీరు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయండి దమ్ముంటే.
ఎందుకండి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బొమ్మ బొరుసు లాంటి ఒకే నాణ్యానికి ఇరువైపులా ఉండేటువంటి బొమ్మలు వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఇమేజ్ను తగ్గించడం కోసం ఇలాంటి నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది. బీజేపీ ఏదేమైనా లగచర్లలు కాదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే, రైతుల మీద దౌర్జన్యాలు చేస్తే ఊరుకోదు, పోరాటాలు చేస్తుంది, రైతులకు అండగా ఉంటుంది. ఏది చేసినా ఫార్మాసిటీ పెట్టనని చెప్పి నువ్వు మొదలు చెప్పావా? మీరు చెప్పారా ముఖ్యమంత్రి గారు? చెప్పలేదే. నువ్వు చెప్పకుండా ఇంత గొడవ అయిన తర్వాత, అక్కడ రైతుల్ని జైల్లో పెట్టిన తర్వాత, ఆ జైల్లో కాదు పక్క ఊర్లో తీసుకెళ్ళి జైల్లో పెట్టావు సంగారెడ్డిలో. అంటే రైతుల్ని బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఏదైనా ఈ చరిత్రలో తెలంగాణలో ఉందా అంటే అది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి రైతుల మీద మీరు ఫార్మాసిటీ పెడతామని చెప్పి మీ కుటుంబ సభ్యులను అక్కడ పంపి, మీ అల్లుడు గారు, మీ అన్నయ్య, మీ కుటుంబ సభ్యులంతా వెళ్ళి దందాలు చేస్తూ ఉంటే నువ్వు వారికి ఉల్టా ఒత్తాసు పలుకుతా ఉన్నావు. ఎక్కడ ఆపు చేస్తలేవు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవన్నీ జరిగి ఆయన పేరు బద్నాం అవుతా ఉంటే, తెలంగాణలో నా పేరు బద్నాం అయితే నా పార్టీ ఇమేజ్ పోతా ఉందని చెప్పి ఆయన కొత్త కథ అల్లిండు. అక్కడ మేము ఫార్మాసిటీ పెట్టాం, ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ తీసుకొస్తానని చెప్పి, ఉపాధి కల్పిస్తానని చెప్పి ఒక కొత్త నాటకానికి మళ్ళీ తెరదీశాడు. ఎప్పుడు? ఈ యొక్క 9-10 మాసాల తర్వాత. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు తప్పు మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధాలు చెబుతూ ఉన్నారని మనం భావించాల్సింది ఉంది. మేమైతే బీజేపీ అక్కడ రైతాంగం కోసం పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తాం. రైతులు ఎవరు భయపడొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతన్నల కోసం, పేద ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ వెన్నంటూ ఉండి మద్దతు ఇస్తుంది. మరి మీరు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా ఎన్నిసార్లు బీజేపీ అధికారంలో చూసారు మీరు? నేను బీజేపీలోకి వచ్చిన తర్వాత మా ప్రాంతంలో 3 సార్లు, అంటే నేను రాకముందు ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు ఇంద్రసేన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మలక్పేటలో ఉండిండు. మేము జాయిన్ అయినా కూడా మరీ 2 సార్లు గెలిచారు వారు. వారితో పాటుగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 6 సార్లు అధికారంలోకి వచ్చింది. మీకు గుర్తుందో లేదో, 6 times వీఆర్ బికేమ్ ఇన్ ఇండియా యాజ్ గవర్నమెంట్ బై బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్. వాజ్పేయి గారు 13 రోజులు, 13 మాసాలు, 5 సంవత్సరాలు, ఈ విధంగా 6.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. మోడీ గారు ఇప్పుడు 10 ఏళ్ళు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో ఉన్నాడు. అంటే 6 times వి బికేమ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ భారతదేశంలో సర్కార్ వచ్చింది. సో ప్రజలకు మేము ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఒక మార్పు రాజకీయాన్ని ఇచ్చాము, ఒక అభివృద్ధి రాజకీయాన్ని ఇచ్చాము. మేము పోఖ్రాన్లో అణుబాంబును తయారు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంటే నేను ప్రజల మనిషిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు రైతులకి కానీ ప్రజలకి కానీ చేసిన ఒక మంచి ఉపయోగపడే ఒక పని ఏదైనా చెప్పమంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా మోడీ గారండి ప్రజలకు, ఈ దేశంలో ఉన్న 150 కోట్ల మంది ప్రజలకు కరోనా మహమ్మారి వస్తే నరేంద్ర మోడీ గారు మన యొక్క ఇక్కడ శాస్త్రవేత్తలతో ఒక వ్యాక్సిన్ తయారు చేయించి ప్రపంచంలో ఎక్కడ తయారు కానిటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో తయారు చేసి భారతీయులందరికీ కులం లేదు, మతం లేదు, రాజకీయాలు అసలే లేవని చెప్పి వ్యాక్సిన్ ఇప్పించి 1వ డోసు, 2వ డోసు, మళ్ళీ బూస్టర్ డోస్ అని 3 డోసులు ఇప్పించి భారతీయుల ప్రాణాలు కాపాడమే కాకుండా ప్రపంచంలో 100 దేశాలకు మన యొక్క కరోనా వ్యాక్సిన్ పంపి ప్రపంచ దేశాల మన్ననలను పొంది కాపాడినటువంటి మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారండి. అదే కాదు, ఒక చిన్న పని అంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు 500 పైచిలుకు సంవత్సరాలు భారతదేశంలో ఒక ఘర్షణ వైఖరితో కొనసాగుతూ వేలాది ఉద్యమాలు కొనసాగి వేలాది మంది ప్రాణాలు అర్పితం చేసిన అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కట్టి ఈ యొక్క భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని, హిందువుల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ చిత్రపటాలు నిలబెట్టినటువంటి ఒక యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారు. అది కాదండి, నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని 2గా విడిపోయింది. భారతదేశం 2గా విడిపోతే 370 ఆర్టికల్ వల్ల తల ఒక్క దిక్కు, మండెం ఒక దిక్కు ఉంటే తల వేరు కాదు, మండెం వేరు కాదు, భారతదేశం అంతా ఒక్కటే అని చెప్పి 370 ఆర్టికల్ను తొలగించి
ఈనాడు భారతీయులందరూ సమానమే అని ఏకం చేసినటువంటి గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదే కాదు, నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాలుగా దేశ ప్రజలకు ఉచితంగా ఆహారాన్ని ఇస్తాడు. ఈ దేశంలో ఏ వ్యక్తి కూడా ఆకలితో అలమటించొద్దని చెప్పి ఉచితంగా బియ్యాన్ని, ఉచితంగా రేషన్ ఇస్తూ భారతీయులకు నరేంద్ర మోడీ గారు ఒక అన్నాన్ని పెట్టి ఈ యొక్క ఆహారాన్ని ఇస్తూ కాపాడిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదే కాదు, నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ పేరుతో కరోనా వల్ల మనం చూసాం, అనేక మంది వారికి ఉన్న బంగారాన్ని, ఆస్తిని, ఇళ్లను, ప్లాట్లను అమ్ముకొని వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడు కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యి ప్రాణాలను కాపాడుకున్నారు. మోడీ గారు చలించిపోయారు. ఒక పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ ఆస్తి పాస్తులను, వాళ్ళ యొక్క ఉన్నటువంటి బంగారు వస్తువులను అమ్ముకొని వారు ఈనాడు ఆరోగ్యాన్ని కాపాడుకున్నారే. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ను ఒక కుటుంబానికి ఈనాడు ఒక 5 లక్షల రూపాయలని ఒక వైద్య బీమాన్ని ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోండి అని చెప్పి దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చాడు. ఈ విధంగా ఇదే కాదు, ఈ దేశంలో రైతన్నలకు రైత్ కిసాన్ సమ్మాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి ఎకరానికి ఈనాడు మోడీ గారు ఆర్థిక సాయాన్ని ఇస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. అదే కాదు, నరేంద్ర మోడీ గారు చెప్పుకుంటే ప్రజలకు వందలాది సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. మన తెలంగాణలోని రామగుండంలో ఈనాడు 5,500 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని స్థాపించి ఒకవైపు ఉపాధి కల్పించిండు. రెండోది, ఈనాడు సబ్సిడీకి ఒక్కొక్క బస్తా 5,000 6,000కి వెళ్తా ఉంటే 80% సబ్సిడీ ఇచ్చి రైతులకు ఎరువులు పంపిణీ చేశాడు. ఈ విధంగా చాలా ఉన్నాయి. ఈనాడు చూడండి మీరు, మోడీ గారు అధికారం వచ్చి రాగానే ఈ దేశ మహిళలకు టాయిలెట్స్ కట్టించినటువంటి ఒక యుగ పురుషుడు మోడీ గారు అవహేళన చేశారు. మోడీ ప్రధానమంత్రి ఏంది ఎర్రకోట మీద టాయిలెట్స్ గురించి మాట్లాడతారే? నా అక్క చెల్లెళ్ళు, నా యొక్క మహిళలు, నా తల్లులు ఈనాడు బహిర్భూమికి వెళ్ళాలంటే గ్రామీణ ప్రాంతంలో టాయిలెట్స్ లేకుండా వెళ్తే విష పురుగులుండి విషనాగుల వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి గ్రహించిన మోడీ గారు కోట్లాది టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడిన మోడీ గారు. ఇదే కాదు, ఈనాడు స్వచ్ఛ భారత్ పేరు మీద నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ఎక్కడైనా స్వచ్ఛ భారత్ శుద్ధి ఉండాలి, పరిశుభ్రత ఉండాలని గాంధీని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ అమలు చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. మీరు చూడండి, రైల్లో ప్రయాణం చేయండి ఎప్పుడైనా. గతంలో మోడీ రాకముందు, ఎన్డీఏ రాకముందు ఏ విధంగా రైల్వే స్టేషన్లు ఉండే, ఈ యొక్క ప్రాంతాలు ఉండే, ఈనాడు ఏ విధంగా పరిశుభ్రత కొనసాగుతూ ఉందో అర్థం చేసుకోవాలి. మోడీ గారు ఎప్పుడైనా అభివృద్ధి తాంత్రికుడు అని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పుడు మరి హైడ్రాని ముందుకు తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్రమ నిర్మాణాలని తొలగించి ఏం సాధించబోతుంది? హైడ్రా అయితే తీసుకొచ్చారో, హైడ్రాకు అయితే ఒక సూపర్ పవర్స్ ఇచ్చారో దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఎవరైతే చెరువులను కబ్జాలు పెట్టారో, ఎవరైతే ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టారో అక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ పేద ప్రజలు కొనుగోలు చేసి కట్టుకునే ఇండ్లు కాదని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ మీరు పెద్దవాళ్ళకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం చేయడం మంచిది కాదు. కానీ అక్రమ నిర్మాణాల్లో పెద్దవాళ్ళు లేదు, పేదవాళ్ళు లేదు, అందరినీ సమానంగా చూస్తూ కూడా కూల్చివేతలు అయితే మొదలు పెట్టారు. ఎందుకంటే మనం చూస్తున్నాము, హైడ్రా మొదలైన మొదట్లోనే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ అయితే నాగార్జున గారు, ఆయన ఎంత పెద్ద ఆయన సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద పేరున్న మనిషి, బట్ ఆ ఎన్ కన్వెన్షన్ ని కూడా కూలగొట్టడానికి ఎక్కడా కూడా వెనక ముందు ఆలోచించకుండా డైరెక్ట్ గా ఆయన కూల్చివేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ పేద ప్రజల మీదే దృష్టి పెట్టి మరి ఈ అక్రమ నిర్మాణాన్ని ఆయన తీసుకొచ్చారు అనుకుంటున్నారా మీరు? చూడండి, నేను ఎన్ కన్వెన్షన్ విషయంలో చర్చిస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఎన్ కన్వెన్షన్ను కూల్చడంలో కుట్ర కోణం ఉందనేది యావత్తు ప్రజలకు తెలుసు. ఒకటి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వారి కూతురు పెళ్ళికో వాళ్ళ బంధువుల పెళ్ళికో ఎన్ కన్వెన్షన్ అనుకున్న పద్ధతిలో ఇవ్వలేదనేది కొంత మనసులో పెట్టుకొని కూల్చాడనేది తెలంగాణ ప్రజలంతా గుసగుసలాడుతున్నారు. ఇది బాగానే ఉంది. కానీ ఎంత బాధాకరం అంటే, ఎంత సిగ్గుచేటంటే
ఎంత అవమానకరం అంటే యావత్తు ఆడపిల్లలు ఆడపడుచులంతా కూడా బాధపడేటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ సంఘటన జరుగుతూ ఉంటే ఎన్కన్వెన్షన్ సంఘటన ఒక అంశం వేరు. ఈ అంశంలో కుటుంబాన్ని బయటికి లాగి ఈనాడు మన సమంత విడాకుల కేసును తీసుకొచ్చి విడాకుల కారణం పలానైనా అని చెప్పి మాట్లాడిన ఒక ఆడపిల్ల ఒక ఆడపడుచు గురించి మరొక ఆడ మనిషి మాట్లాడడం చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. అసలు ముఖ్యమంత్రి గారు దీంట్లో జోక్యం చేసుకొని ఆ విధంగా మాట్లాడిన ఆ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాల్సి ఉండే. కానీ మహిళల పట్ల ఇలా గౌరవం లేదు. మహిళలంటే ఆత్మ గౌరవం లేదు వీరికి. మహిళలంటే చులకనగా మాట్లాడి ఈ విధంగా ఓపెన్గా బహిరంగంగా కోట్లాది మంది ముందు ఈ విధంగా మాట్లాడినటువంటి మంత్రిని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, లేదా రేవంత్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాల్సి ఉండే. ఇప్పటివరకు క్షమాపణ కూడా చెప్పలే. అంటే కుటుంబంలో విడాకులు తీసుకున్నారా తీసుకోలేదా ఏం జరిగిందా వాళ్ళ అంతర్గత విషయం అది. దాన్ని బహిరంగం చేసి పలానా ఆయన పలానా లీడర్ కారకుడు అని చెప్పుకునే దుస్థితికి వచ్చిందంటే తెలంగాణలో ఏం రాజకీయం నడుస్తుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేపట్టినా కూడా ప్రతి ఒక్కటి కూడా కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు హైడ్రా అనే చూసుకోండి, మూసీ నది చూసుకోండి, చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకపోయినా కూడా దీంట్లో ఎవరో ఉన్నట్టు కూడా కుట్రలు పొందుతున్నట్టు ఎందుకు ప్రతిదీ కూడా కాంట్రవర్సీగా ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఏదో చేయాలి అనేదో, లేదంటే కొత్త రీసెర్చ్లు ఇప్పటి వరకు చేపట్టని కొత్త రీసెర్చ్లు మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఎందుకు కాంట్రవర్సీ జరుగుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది చేపట్టినా అదొక ఆపోజిట్ గానే ఆయనకి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? చూడండి, ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రతి ఎన్నికల ఉపన్యాసంలో ప్రతి ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణమై ఈనాడు కాళేశ్వరం ఒరిగింది, కాళేశ్వరం మరమ్మతులు కావాలి, ఇందులో అవినీతి జరిగింది, నాసి రకం నిర్మాణం జరిగింది అని చెప్పి అనేక మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి గారు బాగానే ఉంది. కానీ మరి నువ్వు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏదో కమిషన్ వేసిండు, గాలికి వదిలేసిండు, నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఇందులో మీరు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబంతో మీకున్న వ్యాపార సంబంధాల వల్ల అలా కమిషన్ వేసి చేతులు దులుపుకున్నారా ముఖ్యమంత్రి గారు? అర్థం కావట్లేదు. లేదు, నువ్వు ముఖ్యమంత్రి గారు కొత్త పథకం తీసుకొస్తే వివాదాస్పదం అవుతుంది, కాంట్రవర్సీ అవుతుందని మీరు అంటున్నారు. మేమంటా ఉన్నాం 6 గ్యారెంటీలు చెప్పారు, మీరు అనేక హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి చెల్లి అక్క ఎదురు చూస్తూ ఉంది, నాకు నెలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుందని. ప్రతి పేద మహిళ పేద కుటుంబాలు ఆలోచిస్తూ ఉన్నాయి, తులం బంగారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఇందిరా మిల్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంది, ఇలా స్కూటీ ఎప్పుడు వస్తుందని ఒక ఆడపిల్ల ఎదురు చూస్తూ ఉంది. ఈ నిరుద్యోగ యువత ఎదురుస్తూ ఉంది, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తాడా ముఖ్యమంత్రి గారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు భరోసా ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ ఎప్పుడు మాఫీ చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. వీటి వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఈ వివాదాస్పద కొత్త ఆలోచనలకు పోకుండా నీ ప్రభుత్వం నీ పార్టీ ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేయండి అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ఇప్పటికైనా అవి చేయకుండా కొత్త డ్రామాలకు పోయి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే నాటకాలు. మరి ప్రజల మీదే ఎందుకు ఇలాంటి ఒక రీసెర్చ్ ప్రజల మీదే ఎందుకు పడుతుందని చెప్పుకోవాలి? ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను కాంగ్రెస్ అనే చెప్పను, ఒక మనిషిగా నేను అడుగుతున్నాను, ఎందుకు ప్రభుత్వం ఏదైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రతి ప్రభుత్వం అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం, దాని తర్వాత ప్రజలకి ఉపయోగ పనులు చేయడం, రైతులకి రుణమాఫీలే కాకుండా వాళ్ళ యొక్క కష్టాలు ఎన్నో ఉంటాయి. రుణమాఫీలు ఇచ్చినంత మాత్రమే వాళ్ళ కష్టాలు తొలగిపోతాయని మనం అనుకోకూడదు. ప్రజలు ఏం కోరుకుంటారు? హామీలు పక్కన పెడితే ప్రజలకు ఏం కావాలి, అది మీ ఏ అధికారంలో ఉన్న పార్టీలో ఆలోచిస్తుంది? రైతన్నల కోసం, రైతు కూలీల కోసం, కౌలు రైతుల కోసం ఒక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈనాడు ఈ ముఖ్యమంత్రి గారు ఏంటంటే అసలు అధికారంలోకి వస్తా అని భరోసా ఆయనకే లేకుండే.
ఏదో గాలికి వదిలేస్తే హామీలు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారేమో, అధికారం వస్తారని ఒక ఆలోచనలో ఉండే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 4 పార్టీలు మారొచ్చిండు, మీకు తెలుసు. అసలు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఈయన పిసిసి అధ్యక్ష పదవి 25 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నాడు అన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే అన్నారు. కానీ ఆయనకే విశ్వాసం లేకుండే, నమ్మకం లేకుండే. అధికారం వచ్చిండు కాబట్టి బడ్జెట్ లేదు, బీఆర్ఎస్ అన్ని అప్పులు చేసింది, అన్ని దోచుకుంది, ఎవరికి వారు అప్పచెప్పేసింది అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వీరికి ఎన్నికలప్పుడు తెలుసు కదా, నీ దగ్గర బడ్జెట్ ఉంటుందా ఉండదా ఏమైతే తెలుసు. కానీ అన్నీ తెలిసి కూడా ప్రజలను మోసం చేశారు. ప్రజల్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టిన వాళ్ళు ఏమనాలి? దొంగలు అనాలి, ప్రజాద్రోహులు అనాలి నాడు. కాబట్టి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజలకు ఏమి ఇస్తారు? అసలు ఈ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు అయిపోయి నెలలు అవుతా ఉంది, ఎంపీటీసీల పీరియడ్ అయిపోయి నెలలు అవుతా ఉంది, జెడ్పీటీసీలు అయిపోయినాయి. నీ స్థానిక సర్పంచ్ వ్యవస్థలో ఎన్నికలు తీసుకొస్తలేవు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుపుతలేవు. ఎందుకు జరుపుతలేవా అంటే, నా బీసీ సోదరులకు, బీసీ మా కుటుంబాలకు అన్యాయం మేము నీకు స్వాగతిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు. మీరు బీసీల యొక్క కులగణనను తీసుకొస్తే బరాబర్ బీజేపీ మద్దతు ఇస్తుంది. కానీ కులగణన పేరు మీద మీరు 70 ప్రశ్నలు అడుగుతూ ప్రజల్ని మరొకసారి పథకాల్లో కోత పెట్టడం కోసం మీరు కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే బీసీ కులగణన బయటపెట్టి అయితే 70 ప్రశ్నలు అడిగిపిస్తా ఉన్నారో ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఇంకా పథకాల్లో, సంక్షేమ పథకాల్లో మోసం చేయడం కోసం, కోత పెట్టడం కోసమే మీరు ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నారని బీజేపీ ప్రజల పక్షాన మిమ్మల్ని అడుగుతూ ఉంది. మీ నియోజకవర్గం వల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం ఉందంటారు? అంటే మా నియోజకవర్గంలో సేమ్ ఇదే సమస్య. ఉపయోగం ఏముంది? ఆయన కులగణన చేస్తున్నాడు. కులగణన అంటే నా ఇంటికి రావాలి, మీరు ఏ కులం అండి అంటే మేము రెడ్డిస్ అండి, మాకు మోడీ గారు ఈడబ్ల్యూఎస్ ఇచ్చాడండి అని చెప్తాము. కానీ నీ ఇంట్లో టీవీ ఉందా, స్కూటీ ఉందా, కారు ఉందా, ఇంకోటి ఉందా, ఏసీ ఉందా, వాషింగ్ మెషిన్ ఉందా? ఇట్లా అడిగి వాళ్ళను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఎందుకండి అంటే ఈ స్కీమ్ ని, అసలు ఈ పథకాన్ని అసలు ఎందుకు తీసుకొచ్చారు? ప్రజల్లో ఇప్పటి వరకు కూడా ఎవ్వరికి క్లారిటీ లేదు. అంటే చూడండి, ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు మేడం, ఈ కులగణన అంటే బీసీ కులాలకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి నేను ఇది తీసుకొచ్చాను అన్నాడు. సరే, ఎస్, మేము స్వాగతిస్తున్నాం ఒక రాజకీయ పార్టీగా, బీజేపీ పార్టీ. కానీ ఆ కులాన్ని ఆయన ఎంక్వైరీ చేయించకుండా ఎవరెవరికైతే పథకాలు, భూములు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, బిల్డింగ్ ఉందా, మేడ ఉందా, లేకుంటే టీవీ ఉందా, ఇంకోటి ఉందా, కారు ఉందా, లారీ ఉందా అని చెప్పి ఎందుకు చెప్తాను అంటే, ఈ యొక్క రేషన్ కార్డు వ్యవస్థ కానీ, ఈ యొక్క సంక్షేమ పథకాలకు కోత పెట్టడానికి, ప్రజలకు కోత పెట్టడానికి ఈ యొక్క కుట్రలు కొత్తగా తీసుకొచ్చింది. ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రజల మనిషిగానే మాట్లాడుతున్నాను. ఏ పార్టీకి కూడా మేము వ్యతిరేకం కూడా కాదు. ప్రజలు ఎలాంటి అంటే వాళ్ళకి ఏదైతే మంచి జరుగుతుందా, ఎవరు మంచి చేస్తారని అయితే ఎదురు చూస్తూ ఉంటారు. మరి ప్రజలకి మంచి చేసే పనిలో వాళ్ళకి ఎలాంటి బాగోలు చూడాలి అనే దానిపై ఉండాల్సిన ప్రభుత్వాలు ఎందుకు భూముల నిర్మాణాలు, ఈ అక్రమ నిర్మాణాలతో మొదలు పెట్టారు? ఎందుకు వాళ్ళకంటూ బాగోగాలు ఏదైతే ఉన్నాయో రైతులు, వాళ్ళు అవి కదా మనం ముందుకు తీసుకురావాల్సింది. మేము అదే అడుగుతా ఉన్నాము. ఈ ముఖ్యమంత్రి గారికి ఈ గ్యారంటీలు అమలు చేయడానికి చేతనవ్వట్లేదు. కాబట్టి ఈయన ప్రజలు నాకెప్పుడు 2500 వస్తాయా, నాకెప్పుడు రైతు బంధు వస్తుందా, నాకెప్పుడు రైతు రుణమాఫీ అవుతుందా, నాకు ఈ యొక్క స్కూటీ ఎప్పుడు వస్తుందా, నా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు వస్తుంది, ప్రజలు అడగకుండా అడగొద్దనే భావనతో వాళ్ళ యొక్క ఆలోచనను, వాళ్ళ చూపును పక్కదారి పట్టిస్తుంది. మూసీ వైపు, హైడ్రా వైపు, లగచర్ల వైపు పట్టిస్తుంది. ఏం చేస్తాం? మూసి అంటారా? మూసి అసలు ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు అంబర్పేట కానీ, ఇప్పుడు మీరు మలక్పేట అంటున్నారు, మలక్పేట కానీ, ఎల్బీ నగర్ ఆ రూట్ లో కూడా మనకి చాలా, ఆ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మూసి నదులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు మన పాత బస్తీ చూసుకుంటే కూడా చుట్టూ ప్రాంతంలో అనేక ప్రాంతాలు మనకి ఎన్నో ఏరియాస్ అయితే చాలా చాలా మూసి నదితో మునిగిపోయిన ఇల్లులు చాలా రోజులుగా వర్షం పడినప్పుడు కూడా ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. అసలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఏ అధికారం కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు చూడండి మేడం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మూసి రివర్స్ కమిటీ ఒక చైర్మన్ వేసింది, ఎమ్మెల్యే ఒక సుధీర్ రెడ్డి గారిని, ఎల్బీ నగర్ ఎమ్మెల్యేని.
2000 కోట్లు ఏదో ఖర్చు పెట్టినామంటుంది. ఇప్పుడు నేను 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. అంటే వీళ్ళకొక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. వీళ్ళకో సంపూర్ణ అవగాహన లేదు. మొన్న ముఖ్యమంత్రి ఎంత దిగజారి మాట్లాడుతానంటే రేవంత్ రెడ్డి సరే గారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ వచ్చి సంవత్సరమే అవుతుంది కాబట్టి మనం వాళ్ళకి ప్రశ్నించడానికి లేదు. ఇది వరకు ఉన్న ఏవైతే పార్టీలు ఉన్నాయో మరి వాళ్ళు ఎందుకు చేపట్టలేదు? మూసీ నదులు అంటున్నారు. ఇది కొత్తగా వచ్చిన మూసీ నది. ఇప్పుడు హైడ్రా అంటారా? అదేదో నిర్మాణాల గురించి, అక్రమ నిర్మాణాల గురించి ఆయన కొత్తగా రీసెర్చ్ చేస్తున్నాడు. అది బానే ఉంది. మరి మిగతా పార్టీ ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. బీజేపీ పార్టీ ఎందుకు ముందడుగేయలేదు? ఇన్ని సంవత్సరాలు మేము 6 సార్లు గెలిచాము, 4 సార్లు గెలిచాము అని అంటున్నారు. మరి మీరెందుకు అలాంటి ప్రాంతాలను ఎందుకు బాగు చేయలేకపోయారు? మేము ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మేము ముఖ్యమంత్రి కాలేదు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలేదు మాకు. మేము ప్రజల్ని కోరుతా ఉన్నాం, ప్రజల్లారా మీరు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, బీజేపీ అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో అధికారం తీసుకురండి. మేము ప్రజల పక్షాన సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తాం, ప్రజలకు హాని జరిగినటువంటి పనులు చేస్తాం, ప్రజలందరికీ న్యాయం జరిగేది చేస్తాం. ఒక 1% ప్రజలకు అన్యాయం జరుగుతుందేమో కానీ 99% ప్రజలకు అండగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ ఆలోచన చేసే పార్టీగా మేము నిలబడతామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలకు. ఎంతో మంది పోటీ చేయడం అనేది అది కామన్ అండి. కానీ నేను అడిగేది ఏంటి అంటే ఒక ముఖ్యమంత్రి అనేది పక్కన పెడితే ఒక మంత్రిగా బీజేపీ నుంచి ఎవరిని చూపించాలి? ప్రజలు కూడా అడుగుతున్నారు. బీజేపీ ఒక మంత్రిగా మేము ఎవరిని కష్టసుఖాలు వచ్చాయి ఎవరికి చెప్పుకోవాలి? ఏ మంత్రికి ఇప్పుడు చెప్పుకోవాలి? ఈ రాష్ట్రంలో ప్రజలు 8 మంది మా పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించారు. చాలా సంతోషం మేడం. నేను కూడా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను 37 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. 37 ఏళ్ళుగా పనిచేస్తూ ఉంటే నేను చేవెళ్ళ పార్లమెంట్ కింద వస్తాను సెగ్మెంట్లో. మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ, మెదక్ కానీ, ఇక్కడ మన యొక్క కరీంనగర్ కానీ, ఇక్కడ ఏవైతే ఆదిలాబాద్ కానీ 8 స్థానాలు గెలిచాం మేడం. అందులో బండి సంజయ్ అన్న కానీ లేకపోతే కిషన్ రెడ్డి అన్న రెగ్యులర్ గెలుస్తున్నాడు. ఆదిలాబాద్ గెలిచినాము, 4 గెలిచినాం ఇంతకుముందు. మొదటిసారి 75 ఏళ్ళ రాజకీయ జీవితం, ప్రజాస్వామ్య జీవితంలో చేవెళ్ళ మొదటిసారి గెలిచాం, మల్కాజ్గిరి మొదటిసారి గెలిచాం, మహబూబ్ నగర్ రెండవసారి గెలిచాం. ఈ విధంగా బీజేపీని గెలిపించినందుకే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మన మీద ప్రేమతో, తెలంగాణ ప్రజల మీద ప్రేమతో ఆయన 5,500 కోట్లు పెట్టి రామగుండం మన యొక్క ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించిండు, నిర్మాణం చేసిండు. అదేవిధంగా మోడీ గారు ఈ యొక్క మన గిరిజన యూనివర్సిటీ కేటాయించిండు, మెడికల్ కాలేజ్ ఇచ్చిండు మేడం. రెండేది ఇప్పుడు ఇచ్చిన మీ కళ్ళ ముందర ఉంది కదా, అబద్ధం ఏడుంది మేడం? అట్లంటే కేసీఆర్ గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు నేను చాలా చేశాను, నేను చాలా రైతులకి కూడా చాలా సరే రైతులకు రుణమాఫీలు కూడా ఇచ్చానని రుణమాఫీ చెప్పారు. చేశాడు, కొంత రైతు భరోసా ఇచ్చాడు. కానీ కేసీఆర్ గారి దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఒక సిస్టమ్ లేదు. మీకు 100 ఎకరాలు ఉందండి, కొండ గుట్టలు ఉంది, మీకు పైసలు ఇచ్చాడు. నేను 10 ఎకరాలు ఉంది, నాకు ఇవ్వలే. ఒక సిస్టమ్ ఉండాలి. నువ్వు 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలకు ఇస్తావా? ఒక సిస్టమ్ పెట్టుకొని, ఒక పరిమితి పెట్టుకొని ఆ విధంగా ఇస్తే ప్రజలు హర్షించేవాళ్ళు. నీవు 100 ఎకరాలున్న మల్లారెడ్డి గారే చెప్పారు, ఎక్స్ మంత్రి చెప్పిండు, చామకూర మల్లారెడ్డి గారు, నేను 2 కోట్లు వస్తుంది నాకు రైతు బంధు అని చెప్పిండు. అది ఒక మంత్రికి రైతు బంధు ఎందుకా? పెద్ద కోటీశ్వర్లకు ఇదేనా కేసీఆర్ గారు చేసేది? ఇది ఎన్నో చేసినట్లా దుబారా చేసిండు, అప్పుల మీద అప్పులు ఇట్లనే పెరిగిపోయినాయి. సో నేను ఏమంటున్నంటే మేడం, ముఖ్యమైన ప్రధానమంత్రి గారు మీరు అన్నారు ఏ మంత్రి చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలని మీరు అంటున్నారు. నేను జవాబు చెప్తున్నా. కేంద్ర క్యాబినెట్ మంత్రిగా గంగాపురం కిషన్ రెడ్డి గారు మనకున్నారు, మైనింగ్ అండ్ కోల్ మినిస్టర్. వారు హైదరాబాద్ క్యాపిటల్లో ఉంటారు. వారి కార్యాలయం ఉంది, వాళ్ళ ఇల్లు ఉంది, రాష్ట్ర పార్టీ ఆఫీస్ ఉంది. ఎప్పుడైనా వారిని కలవచ్చు. పార్లమెంట్ ఉన్నప్పుడు పార్లమెంట్లో ఉంటారు, పార్లమెంట్ లేనప్పుడు శని ఆదివారాలు హైదరాబాద్లో ఉంటారు. సో అదొకటి. బండి సంజయ్ గారు ఉత్తర తెలంగాణకి వెళ్ళి హోంశాఖ మంత్రి ఇచ్చారు, సహాయ మంత్రి, వారు అందుబాటులో ఉంటారు. వారే కాదు, ఇంకా 6 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ప్రజల కోసం, ప్రజల బాధలు వినడానికి, ప్రజల యొక్క బాధలు పరిష్కారం చేయడానికి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది శాసన సభ్యులు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యులు ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు మనకు. సో మేము 18 మంది ఉన్నాం ప్రజల బాధలు పంచుకోనికే,
ప్రజాప్రతినిధులం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలం, ఎంపీలం. వాళ్ళే కాకుండా మాలాంటి నాయకులు అయితే వేలాదిగా ఉన్నారు. ఎక్కడి నియోజకవర్గంలో అక్కడ సమస్యలు తొలగించడం కోసం, అక్కడ ప్రభుత్వం పనులు చేయకుంటే నిలదీయడం కోసం, అక్కడ పని జరగకుంటే ఎదిరించడం కోసం, అక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ప్రజలకు భాష నిలవడం కోసం నాలాంటి యువకులు ఎంతోమంది, వందలాది మంది ఈనాడు పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, త్యాగం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా ఉండి ప్రజలను కార్యక్రమాలు చేసేటువంటి పార్టీగా బీజేపీ నిలబడుతూనే ఉందని చెప్పి తెలుపుతా ఉన్నాను మీకు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు నిలబడుతుందంటారా? ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీడియా చెప్తా ఉంది, సోషల్ మీడియా చెప్తా ఉంది, రేవంత్ రెడ్డి గారిని రాబోయే 6 మాసాల్లోనే తొలగిస్తారు అని చెప్పి అనేక సోషల్ మీడియాలో వస్తుంది. జరగవచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన మహారాష్ట్రలో ఒక్క సీటు గెలవలే. తెలంగాణలో ఉన్న మైలేజ్ 0 అయిపోయింది కాంగ్రెస్ది. సో రేవంత్ని మారుస్తున్న కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందేమనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లుగా వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ మంత్రులే చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డికి పదవి లేకుండా చేసేటువంటి ప్రయత్నం అలా కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా జరుగుతూ ఉంది. పోతే వాళ్ళ పార్టీ వల్లే మంత్రి పదవి పోతుంది, అంతేగాని బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు ఇందులో. మరి ఇప్పుడు ఆదాని గారు ఉన్నారు. ఇప్పుడు ఆదాని మోడీ గారి కూడా పాత్ర, అంటే వాళ్ళిద్దరు భీమానా అని ప్రజలే కాదు చాలా మంది సోషల్ మీడియాలో కూడా అంటూ ఉన్నారు. మరి దానికి మీరేమంటారు? చూడండి మేడం, ప్రధాని చాయ్ వాలా, మన యొక్క ప్రధాని ఒక చాయ్ వాలా కుటుంబం నుంచి వచ్చినవాడు. ఒక ఓబీసీ వెనుకబడిన తరగతులకు చెందినటువంటి కుటుంబం చెందినవాడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆదాని అన్నటువంటి వ్యక్తి ఒక వ్యాపారవేత్త. ఆయన నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడేం ఈ యొక్క వ్యాపారాలు చేయలే. ఆదాని అంటే ఆయన రేవంత్ రెడ్డిని కలిశాడు ఇంగ్లాండ్లో, రేవంత్ రెడ్డి గారితో ఒప్పందాలు చేసుకున్నాడు. తెలంగాణకు 100 కోట్లు నేను డొనేషన్ ఇస్తున్నా అంటే యాక్సెప్ట్ చేసిండు. అంతకుముందు బీఆర్ఎస్ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అనేక సార్లు మీటింగ్ పెట్టిండు. అనేక ప్రాజెక్టులు ఒప్పందమైనవి. ఆంధ్రలో ఒప్పందమైంది. భారతీయ జనతా పార్టీతోటే ఆయన ఎప్పుడు కూడా లేడు. అన్ని పార్టీలతో వ్యాపారవేత్త, వ్యాపారం పనులు చేసేవాడు. అన్ని ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తారు కాబట్టి మొన్న ముఖ్యమంత్రి కూడా ఆయనతో సమావేశం పెట్టుకొని అనేక ఒప్పందాలు చేసుకున్నాడు. 100 కోట్ల డొనేషన్ అంటే నిన్న మొన్న ప్రకటించిండు. లేదు, నేను 100 కోట్లు తీసుకొని అయినది, మాకు అవసరం లేని ఉత్తరం రాసినాం, ప్రభుత్వం ఉత్తరం రాసిన. మరి నువ్వు అసలు మీ అధినాయకుడు, యువ నాయకుడు అయినటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఆదాన్ని అరెస్ట్ చేయాలి, ఆదాని దొంగ అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లోనే చెప్పిండు. మరి నువ్వు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒప్పందం చేసుకున్నావు కదా ఆదానితో. మరి ఏం నీ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ ఏంది? ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఇంకో మాటనా? ఇదేనా మీ విధానం? ద్వంద్వ విధానాలేనా? ప్రజలకు అబద్ధాలు చెప్తారా మీరు? ఆదాన్ని తప్పు చేస్తే చర్యలు తీసుకోండి, ఆదాని తప్పులు చేస్తే చర్యలు ఉంటాయి. కానీ ఆదానికి భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు. ఆదానికి మోడీ గారికి అసలు సంబంధం లేదు. మోడీ బినామీ ఆదాని కానే కాదు. ఆదాని అనేటువంటి నాయకుడు, ఆ వ్యక్తి, ఆయన ఒక వ్యాపారవేత్త. జగన్ గారితో ఇతర ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లోనే పనులు చేస్తూ ఉన్నాడు. విదేశాల్లో కూడా పనిచేస్తూ ఉన్నాడు. తప్పు చేస్తే రాజ్యాంగం ఉంది, చర్యలు ఉంటాయి, తప్పకుండా జైలుకి పోతాడు. తప్పు చేయనోడు బయట ఉంటాడు, తప్పు చేస్తే లోపలికి పోతాడు. అంత మాత్రాన ప్రధానమంత్రి, అంత పెద్ద ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన నరేంద్ర మోడీ గారిని ఈనాడు డిమోరల్ చేయడానికి కాంగ్రెసు నాటకం బంద్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. శంకర్ రెడ్డి గారు, కోలెన్ శంకర్ రెడ్డి గారు ప్రజలు మాటగా, ప్రజల కోసమే అంటూ, ప్రజలకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ కూడా ప్రతిదానికి ముందస్తుగా ఉంటూ ప్రజల మనిషిగా అయితే ఇప్పటివరకు అయితే చూడడం జరిగింది. ముందుగా మిమ్మల్ని ఎలా చూడొచ్చు? నేను ఒకటే మేడం, నేను పార్టీ జెండా భుజాన పెట్టుకొని, పార్టీ యొక్క దేశభక్తి, జాతీయవాదంతో, ఒక హిందుత్వవాదిగా, జాతీయవాదిగా నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ప్రజల పక్షాన నిరంతరం నేను ప్రజల పక్షాన ఉండి ప్రజలకు మేలు జరగడం కోసం, ప్రజలకు మేలు జరిగే విధంగా నేను పోరాటం చేస్తా. ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రజలకు బాసటగా, అండగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, కుటుంబ సభ్యుడిగా, ఒక బిడ్డగా అండగా ఉండి
ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి న్యాయం జరిగే వరకు వాళ్ళు ఎంబడి ఉంటారని చెప్పి ఇది నా యొక్క పక్కాగా నా నినాదం, నా విధానం, నా బాధ్యత అని చెప్పి కూడా భావిస్తా ఉన్నాను. మనం తాజాగా చూస్తే వినాయక చవితికి మీరు బాలాపూర్ లడ్డు ఆప్షన్ లో గెలిచారు. గెలిచిన తర్వాత అనౌన్స్ చేయడం ఏంటి అంటే ఈ లడ్డుని ఏం చేస్తారు అంటే మీరు మోదీ గారికి తీసుకెళ్ళి నేను ఇస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు చాలా. అండ్ అదే విధంగా చెప్పినట్టుగానే మీరు అక్కడి వరకు కూడా చాలా ప్రయాణించి అంత దూరం వెళ్ళి అంత కష్టపడి ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ కాన్సెప్ట్ అసలు ఎందుకు తీసుకున్నారు మీరు? చూడండి మేడం, బాలాపూరు గణనాథుడు, బాలాపూరు వినాయకుడు దేశ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రఖ్యాతి ఉన్నటువంటి గణేష భగవానుడు. సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి గణనాథుని యొక్క లడ్డు వేలం బాలాపూర్ గ్రామానికి చెందింది. బాలాపూర్ గ్రామ ప్రజలకు, బాలాపూర్ గ్రామ గణేశోత్సవ సమితి సభ్యులకే దక్కింది మేడం. కానీ మేము లడ్డు వేలాన్ని బాలాపూర్ ప్రజలు, ఉత్సవ సమితి బాలాపూర్ గణేష భగవాన్ చేతిలో ఉన్నటువంటి లడ్డును వేలం వేయొచ్చని ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా మేము నిలబడ్డాం. ఒకటి. సో మీకు తెలుసు కరోనా టైంలో వేలం వేయొద్దు, పరిస్థితులు బాగాలేవని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఉచితంగా ఇచ్చి ఏదైనా మాకు అభివృద్ధికి ఏమైనా సహకరిస్తాడేమో చూడడా అని చెప్పి మేము ప్రయత్నం చేసి ఇచ్చినాం. మొన్న 2024లో లడ్డు వేలం 31సారి అయింది. ఆ లడ్డు వేలం నేను గెలుచుకోలే, వేలంలో పార్టిసిపేట్ అయినా, వేలంలో లడ్డు నాకు దక్కింది. లడ్డు దక్కినాక నేను మీడియా ముఖంగా కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడుగా నేను ఈ లడ్డును ఏం చేస్తానని అడిగినప్పుడు ఈ యొక్క లడ్డును నేను ఈ దేశ ప్రధాని యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారికి అందజేస్తాను, ఈ లడ్డు ఆయనకే అంకితం అని చెప్పిన. ఎందుకు చెప్పానంటే చూడండి మేడం, ఈ దేశంలో ప్రపంచంలో ఏ నాయకుడు చేయనని పనులు నరేంద్ర మోడీ గారు. భారతదేశ ప్రజలు అల్లాడుతూ ఉంటే కరోనా మహమ్మారి వల్ల, ప్రపంచమంతా అల్లాడుతూ ఉంటే కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి ఈ దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇప్పించాడు. ఈ దేశ ప్రజలకే ప్రపంచానికి ఇప్పించి ఈ యొక్క ప్రజల ప్రాణాలను కులం, మతం, వర్గం, భాష తేడా లేకుండా కాపాడాడే. దానికోసం నేను ఆయనకి ఇవ్వాలనుకున్నాను. అదే కాదు మేడం, 500 సంవత్సరాలుగా ఈ దేశంలో హిందువులు, ముస్లింలు అని చెప్పి ఘర్షణ వాతావరణంతో ఏదో హిందుస్థాన్, పాకిస్తాన్లా కొట్లాడుకునే పరిస్థితులు అయోధ్య రాముడు పుట్టిన రామ జన్మభూమిని కొనసాగుతూ ఉంటే, అలాంటి రామ జన్మభూమిలో ఒక పెన్ డ్రాప్ సైలెంట్ తోటి వారు భవ్యమైన రామ మందిరాన్ని, అంతర్జాతీయ మందిరాన్ని నిర్మింపజేశారే. అందుకు వారికి వాళ్ళనుకుంటా. అదే కాదు మేడం, అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని తలొక్క దిక్కు, మొండెమొక దిక్కుండి, కాశ్మీర్ మరొక దిక్కు, హిందుస్థాన్ అంత ఇంకో దిక్కుంటే, అలాంటి దేశాన్ని 370 ఆర్టికల్ అనే ఒక అడ్డంకిని తొలగించి ఈనాడు భారతదేశాన్ని విలీనం చేశాడు, సంపూర్ణ విలీనం. దానికి వారికి వాళ్ళు. అదే కాదు మేడం, ఈనాడు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చంద్రమండలం పైకి మనము రాకెట్ పంపాం. ఆ రాకెట్ వల్ల స్వయంభూ మన రాకెట్ వెళ్ళి మేడం మన సొంత శక్తితో అక్కడ ఏముంది, ఏమవుతా ఉంది, మట్టి ఉందా, నీరుందా, మనుషులు ఉండేవారా, వెనకటికి ఏముండేవారు, ఇవన్నీ పరిశోధన చేసి మనకు ఆ యొక్క డీటెయిల్స్, ఆ యొక్క సబ్జెక్ట్ అంతా కూడా ప్రపంచానికి, భారతదేశం ద్వారా బయటికి ప్రపంచానికి చాటి చెప్పాం మేడం. ఇదే కాదు, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మోడీ గారు. ఇవన్నిటికీ మోడీ గారికి ఇవ్వాలని అందుకే నిర్ణయం తీసుకున్నాను మేడం. నేను మోడీ గారికి లడ్డే కాదు మేడం, ఏది ఇచ్చినా తక్కువని. అసలు మోడీ గారిని చాలా దౌర్భాగ్యం భారతదేశంలో. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, మజ్లిస్ పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు ఆభాసు పాలు చేస్తూ ఆయన ప్రతిష్టను దిగజారుతూ వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారే. చాలా బాధాకరం అనిపిస్తుంది మేడం. వారికి ఏం స్వార్థం ఉంది మేడం? భార్య, పిల్లలు లేరు, కుటుంబం లేదు. దేశం కోసం, ఈ తల్లి భారత్ కోసం పరితపిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. 18 గంటలు దేశం కోసం పనిచేస్తూ ఉన్నాడు. దేశం కోసం పనిచేసే అలాంటి ఒక గొప్ప యుగ పురుషుని అడ్డగోలుగా మాట్లాడుతాం. బాధ అనిపిస్తలేదా మేడం? నేను బీజేపీ పార్టీగా మాట్లాడతలేను, ఒక జాతీయవాదిగా, ఒక దేశభక్తుడిగా, ఒక తల్లి భారతీయ సైనికుడిగా మాట్లాడుతున్నా. మోడీ గారికి ఇంకెంత కీర్తించినా, ఎంత గౌరవించినా
నాలాంటి వాళ్ళు కోట్లాది మంది ఎంత త్యాగం చేసినా చాలా తక్కువే అని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసుకుంటాను. అందుకే బాలాపూర్ గణేష లడ్డును ఆయా తండ్రికి యుగ పురుషుడికి గణేష భగవాన్ దయతోటే ఇచ్చాను మేడం నేను, ఇంకోటి కాదు, ఇంకెలాంటి స్వార్థం లేదు. ఓకే. ప్రజల విన్నపానికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, ఎంతసేపు వాళ్ళ ఒక కుట్రలు, వాళ్ళ ఒక పోటాపోటీగా ఏదో కుట్రలు పొంది మరి ఎవరి మీదైనా మనము ఏదైనా సాధించాలన్నా, ఎవరి మీద ఏదైనా మనం కోపంతో, పగలతో ఏదో సాధించాలని కాకుండా కూడా ఇప్పుడొచ్చే ప్రతి పార్టీలకు కూడా చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఫస్ట్ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకి ఏదైనా చేయాలి అనే కోణంలో మనం చూడాలే తప్ప పగలు ప్రతీకారాలంటూ కూడా ప్రజలని అడ్డు పెట్టుకొని ఏదో సాధించాలి అని చూస్తే మాత్రం ప్రజలు కూడా ఊరుకోరు. ఆ మూసీ నదిని ఎందుకు మిగతా పార్టీ వాళ్ళు కూడా ఎందుకు ఫోకస్ చేయలేదు? ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళెందుకు ముందుకు రాలేదు? వాళ్ళెందుకు చూడలేదు? ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు పాత బస్తీలో ఉన్న కష్టాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎంతోమంది స్కూళ్ళకి బాధపడట్లేదా పిల్లలు? అక్కడ చదువుకోవడానికి సరైన స్కూళ్ళు కూడా లేవు. ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకు పాత బస్తీల్లో కూడా ఇలాంటి మన ప్రభుత్వాలు ఎందుకు అక్కడ అడుగుపెట్టి అక్కడున్న ప్రజలకి ఇప్పుడు మన తెలుగు వాళ్ళే కాదు ముస్లిమ్స్, హిందూస్ అంటే అన్ని కుల వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కానీ కుల భేదాలు చూడకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాత బస్తీ అనే కాదు, చాలా చిన్న బస్తీలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న లోతస్తు ప్రాంతాలు చాలా ఉన్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా మన ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కూడా ఆలోచించాలంటూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి ఇలాంటి టైంలో ప్రభుత్వం రైతులకి ఎక్కడ హాని చేయకుండా కూడా ఈ యొక్క ప్రభుత్వం చూడాలి, ముందుకు రావాలి. ఎంతో మంది రాజకీయ నాయకులు ముందుకొచ్చి రైతులకే కాదు నార్మల్ సాధారణమైన ప్రజలకు కూడా మంచి చేయాలని అయితే ఫోర్సెస్ టీవీ అయితే కోరుకుంటుంది. చూస్తూనే ఉండండి ఫోర్సెస్ టీవీ. మరో గెస్ట్ మళ్ళీ కలుసుకుందాం.